హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రెస్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. కన్నడ బిగ్ బాస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కన్నడ బిగ్ బాస్లో ఫినాలే జరుగుతుందని చెప్పా కదా. ఇక్కడ వచ్చేసి ఓట్స్ రివీల్ చేస్తారన్నమాట. విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి, రన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చాయని రివీల్ చేస్తారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఇది ఇంతకు ముందర వర్షం నుంచి నాకు తెలిసి నేను చూసా. ఇంతకు ముందర విన్నర్కి అయితే 5 కోట్ల దాకా ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి గిల్లీ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఇతనే విన్నర్ అవుతాడు. మామూలు క్రేజ్ కాదు, చాలా క్రేజ్ ఉంది. వన్ సైడ్ విన్నర్ అనే చెప్పాలి. శివరాజ్ కుమార్ కూడా నన్నైతే సపోర్ట్ చేశారు. ఆయన ఎవరు గెలుస్తారంటే గిల్లీనే గెలుస్తాడు, ఎందుకంటే అతను మంచివాడు. బయట ఎలా ఉన్నాడో లోపల అలాగే ఉన్నాడని సిగ్నేచర్ స్టెప్ అతను ఉంది, అది వేసి మరీ చూపించాడు. ఇద్దరి మధ్య శివరాజ్ కుమార్ గారు అలాగే గిల్లీ మధ్య బాండింగ్ అయితే చాలా ఉంది, బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి శివరాజ్ కుమార్ గారు గిల్లీ గురించి మాట్లాడారు కదా. ఇది వచ్చేసి మార్నింగ్ అయితే జరిగింది, ఆయన మాట్లాడింది గిల్లీ గురించి. మళ్ళీ ఆ తర్వాత అదే రోజు నైట్ వచ్చేసి ఎపిసోడ్లో గిల్లీ వచ్చేసి శివరాజ్ కుమార్ గారి గురించి మాట్లాడారు. ఏంటంటే ఆయన అయితే నాకు బాగా సపోర్ట్ చేశాడు. ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది అవార్డ్ ఫంక్షన్లో, ఆయన అయితే స్టేజ్ మీదకి ఎక్కి మరి గిల్లీకి అయితే నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. ఆ రోజు మటుకు నేను మర్చిపోను అని ఆయన గురించి మాట్లాడారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఒకే రోజు మాట్లాడారు. అదే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది కన్నడలో. ఇంకొచ్చేసి ఓట్స్ గురించి చెప్తా. 37 crores 37 కోట్ల ఓట్లు. అది ఫుల్ కాదు, ఇంకా రేపు 10 గంటల వరకు ఓట్లు వేయచ్చు కన్నడలో. మనమైతే శుక్రవారం 12 గంటలకే ఓటింగ్ క్లోజింగ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, సండే 10 AM వరకు ఓట్స్ వేయచ్చు. విన్నర్కి 99 ఓట్స్, ఒక ఓటు తక్కువ, 99 ఓట్స్. 37 కోట్ల ఓట్లు విన్నర్కి అయితే పడ్డాయి. సెకండ్ రన్నర్కి ఎన్ని ఓట్లు పడ్డాయి? 5 కోట్ల వరకే ఉన్నాయి. ఇంకా 1.5 రోజు ఉంది కాబట్టి ఇంకా 37 కోట్లు ఇంకా ఎంత ఎక్కువ అవుతుందో తెలియదు, అంతలా ఉంది క్రేజ్ అయితే విన్నర్కి. ఇప్పుడు గిల్లీ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఇతనే గెలుస్తాడు. ఇప్పుడు ఇతనికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసు కదా. విన్నరే కాలేదు, ఇప్పటికే 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా విన్నర్ అయిన తర్వాత ఇంకా ఎంత అవుతారో చూడాలి. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ గిల్లీకే సపోర్ట్ చేస్తున్నారు. వన్ సైడెడ్ విన్నర్ అని చెప్పాలి.